వెల్కమ్ టు వితి న్యూస్ లక్ష్యం సమాజహితం నా పేరు సోనియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ శివాలయంలో ఉమా మహేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు పంచామృత అభిషేకాలు నిర్వహించిన ప్రధాన అర్చకులు చిలకలూరిపేటలో న్యాయ విజ్ఞాన సదస్సు ప్రజలకు న్యాయ వ్యవస్థపై అవగాహన ఒక్కసారిగా విషాదం మహిళా మృతి ముగ్గురి పరిస్థితి విషమం మచిలీపట్నంలో వ్యక్తిపై హత్యాయత్నం ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఘాతుకం ఇక వివరాల్లోకి వెళ్తే కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకొని చిలకలూరిపేట చౌత్రా సెంటర్ శివాలయంలో ఉమా మహేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్ నేతృత్వంలో పంచామృత అభిషేకాలు చేశారు. భక్తుల గోత్రనామాలతో మంత్ర పుష్ప పఠించారు. ఆలయ ఆవరణలో ప్రమిదలలో దీపారాధన చేశారు. చిలకలూరిపేటలో మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వి విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రజలకు న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ దాసరి చిట్టిబాబు, పారా లీగల్ వాలంటీర్ రాజేంద్ర ప్రసాద్, ఎంపీడీఓ వి హేమలతాదేవి, న్యాయవాదులు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఎవరైతే తల్లిదండ్రులు పోషించుకోలేకుంటారో వాళ్ళు వచ్చేసి వాళ్ళ పిల్లల పైన నాకు నెలకి ఇంత భరణం కట్టిందని చెప్పేసి కేసు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంది ఫ్యామిలీ పరంగా వచ్చేసి పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మెయింటెనెన్స్ పిటిషన్ వేసిన తర్వాత కోర్టు పూర్వాపరాలు పరిశీలించి మీరు సపరేట్గా ఉండడానికి మీకు అందరూ చెప్పేది ఏంటంటే ఈ చట్టం న్యాయం పొందడం అనేది కొంచెం ఖర్చుతో కూడుకునే వ్యవహారంగా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు వారి పరిధిలో ఆలోచించి మనకి 1995వ సంవత్సరంలో ఈ లోక్ అదాలత్కు తీసుకురావడం జరిగింది. లీగల్ నల్సా వారు వచ్చేసి మనకు నేషనల్ లీగల్ సర్వీసెస్ యాక్ట్ అని చెప్పేసి లీగల్ సర్వీసెస్ యాక్ట్ అని చెప్పేసి మనకు యాక్ట్ని తీసుకురావడం జరిగింది. సో ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కోర్టు ఫీజులు భరించలేకుండా తర్వాత ఈ షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు సంబంధించిన వారు ఎవరైతే కుటుంబ ఆదాయం అయితే 3 సంవత్సరం లోపల ఉంటుందో వారందరూ ఈ మండల న్యాయ సేవాధికార కమిటీని సంప్రదించి ఒక అర్జీ రూపంలో మీరు అక్కడ ఇచ్చినారంటే దాంట్లో ఉన్నటువంటి వ్యతిరేక పార్టీలకు నోటీసులు పంపించి వాళ్ళు వచ్చిన తర్వాత మీరు రాజీ అయ్యేటట్టుంటే వాళ్ళతోనూ మీతోనూ ఇద్దరితో కలిపి మాట్లాడి రాజీ మార్గంలో ఉంటే కనుక ఆ కేసును అక్కడికక్కడే పరిష్కరించబడి మీకు అవార్డు రూపంలో ఈ మండల
మండల న్యాయ సేవాధికారి సంస్థ ఇస్తారు. ఈ ఈ అవార్డు వచ్చేసి ఈ సుప్రీంకోర్టు తీర్పుతో సమానంగా ఉంటుంది. సో దానిపైన వేరే విధంగా వేరే కోర్సులో ఎక్కడ అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా ఒక 2 చట్టాల గురించి మీకు వివరిస్తాను. మనకు ఈ వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కు ఉంటుందని చెప్పేసి మీకు అందరికీ తెలుసుకుంటుంది అనుకుంటున్నాను. అదేవిధంగా తెలియజేస్తున్నాను. తెలియని వాళ్ళైతే తెలియజేస్తున్నాను. సో మనకు వారసత్వంగా వచ్చిన ఆస్తి అంటే మన పూర్వీకుల నుండి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెద్దమల్లం గ్రామంలో పంచాయతీ ఉప ఎన్నికలు జరిగాయి. పెద్దమల్లం గ్రామ పంచాయతీ పరిధిలో 14 వార్డుల్లో 2572 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం మూర్తిరాజు తెలిపారు. అనగాహర కాలంలో 4 బూతులు, ఎంపీపీఎస్ స్కూల్లో 6, పెద్దమల్లం లంక 2, మొత్తం 12 బూతులు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. తెల్లవారుజాము నుంచే ఓటర్లు క్యూలైన్లో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. Present. I am from నేను రిటర్నింగ్ అధికారిని అండి, స్టేజ్ 2 ఆఫీసర్ని. మన నేను రిటర్నింగ్ అధికారిని అండి, స్టేజ్ 2 ఆఫీసర్ని. మన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెదమల్లం గ్రామం నందు మన ఇంత ముందర ఎలక్ట్ అయిన సర్పంచ్ గారు చనిపోవడం కారణంగా వారి స్థానంలో మళ్ళీ ఎలక్షన్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 14వ తారీఖు ఎలక్షన్లు మొదలుపెట్టారు. సజావుగా సాగుతున్నాయండి. ఇప్పుడు వరకు 7% ఓట్లు నమోదు కావడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేదండి అని ఈ మూలంగా తెలియజేస్తున్నాం. 12 వార్డులకి ఎలక్షన్ జరుగుతున్నాయండి. ప్రస్తుతం అంతా సజావుగానే నడుస్తుందండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఉదయం 7 గంటల నుంచి ఓట్లు ఓట్లు 7 స్టార్ట్ అయిందండి. ఓటింగ్ స్టార్ట్ అయిందండి. అది మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందండి. మధ్యాహ్నం 1 గంట తర్వాత 2 గంటల నుంచి మన అక్కడి నుంచి మెటీరియల్ మన ఓటింగ్ బాక్సులు వచ్చిన తర్వాత 2 గంటల తర్వాత మీకు ఓట్లు లెక్కించడం మొదలవుతుందండి. మొదలైన వెంటనే కనుక ఓట్లు లెక్కించి ఈవినింగ్ వరకు మన అభ్యర్థిని సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పేసి డిక్లేర్ చేయడం. వచ్చిన వారికి మంచినీటి సదుపాయం అలాగే మరుగుదొడ్లు కూడా మొత్తం అన్ని రెడీగానే పెట్టడం జరిగిందండి. ఎటువంటి ఇబ్బంది లేదండి. ప్రజలకి వచ్చిన ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. మచిలీపట్నంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ వెనుక గాన్గా కొట్టుకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న చిలకలపూడి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స కోసం హత్యాయత్నానికి గురైన వ్యక్తిని బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి నుండి వివరాలు సేకరిస్తున్నారు. హత్యాయత్నానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
నాగబాబు అని మా దగ్గర పనిచేస్తాడు సర్వర్గా. అతనికి వాళ్ళ మేనత్త అల్లుడికి మధ్యన గొడవ, ఈ మధ్యన డబ్బులు ఏదో దొబ్బాడని చెప్పి గొడవ పెడడం దగ్గర మరి కేసు పెట్టుకున్నారు. తర్వాత మేము కూర్చోబెట్టి మాట్లాడి ఒక 50,000 సెటిల్ చేసి నెలకు 10,000 కాడికి ఇస్తున్నాం. మళ్ళీ ఏదో గొడవ పడి మరి ఇవాళ గానుకొట్టు దగ్గర ఇద్దరు ఆ కుర్రోడు ఇతను మా వాడిని పొడవటం జరిగింది, నాగబాబు అని. పొడవటంలో ఒక మరి చేతికి ఫ్రాక్చర్ అయింది, కడుపులో దిగింది, మరి అలాగే మూతి దగ్గర కట్ అయింది. మరి హాస్పిటల్ పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాం. డాక్టర్ గారు చూసి మరి ఆపరేషన్ చేస్తున్నారు. ప్రమాదం ఉందా లేదా అనేది ఇంకా తెలియలేదు. మొత్తానికి బాగానే రక్తం అది పోయింది. కనుక నేను చెప్పేది ఏంటంటే, ఎవరితో అయినా స్నేహం చేసేటప్పుడు ఎంతవరకు అంతవరకే ఉండండి. మీరు స్నేహాలు ఎక్కువైపోయి, ఫోన్లు ఎక్కువైపోయి ఇలా చేస్తే ఇలాగే జీవితాల్లో ఒకరికొకరు పొడుచుకోవడం వల్ల పేరెంట్స్ బాధపడతారు. కనుక ఇవాళ యువత అందరూ కూడా ఎవరితో అయినా స్నేహం చేసేటప్పుడు మీరందరూ మీ జాగ్రత్తలో మీరుంటూ మరి ఇలాంటి. సాయంత్రం సుమారుగా 4:45 ఆర్టీసీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ గానుకోట్ సెంటర్లో ఊటుకూరి నాగబాబు అనే అతన్ని ముతుకు రాజేష్ అనే అతను కత్తితో పడడం జరిగింది. వీళ్ళిద్దరికి మధ్య కొద్దిగా ఆర్థికపరమైన లావాదేవీలు ఉండటం జరిగింది. దాంట్లో రాజేష్ డబ్బుల కోసం అని చెప్పేసి ఇతన్ని అడగటము, నేను ఇస్తాను ఇవ్వను అనేటువంటి సమాధానం చెప్పడం వల్ల రాజేష్ ముందస్తు ప్రణాళిక ప్రకారం అతనితో పాటు తెచ్చుకున్నటువంటి చాకుతో. విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలం బోనగిపల్లి గ్రామంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. 15 మందికి డయేరీకి గురయ్యారు. ఒక్క మహిళ మృతి చెందింది. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్తులు కొంతమంది కలిసి ఒక మేకను కొనుక్కొని వండుకొని తిన్నారు. తర్వాత నుంచి ఒక్కొక్కరు వాంతులతో స్పృహ కోల్పోయారు. వీరందరూ చింతపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. దాంట్లో తిన్నాము. ఆ మేక మాసం వల్ల మనకి ఇలా వాతులు విరోచనాలు వచ్చిందని తెలియదు. కాకపోతే ఇక్కడ మేము మొత్తం 15 మంది చింతపల్లి హాస్పిటల్లో వచ్చి జాయిన్ అయ్యాము రాత్రి. ఇంకా మనకి ఉన్నవాళ్ళు ఆరిన వాళ్ళు ఒక 4 ఉన్నారు. తర్వాత దేనివల్ల మనకి జబ్బు వచ్చిందో మాకు తెలియకుంటున్నాను. బోనంగిపల్లి జీకే వీధి మండలం నుంచి 15 మంది డయేరియా కేసెస్ వచ్చాయండి. ప్రథమ చికిత్స అందించాము. రాత్రి 1:30కి వచ్చారు. ఆ 15 మందిలో ఎవరైతే ఆవిడ చనిపోయిందో వాళ్ళ భర్త, వాళ్ళ 2 పిల్లలు కూడా వచ్చి ఉన్నారు. ప్రథమ చికిత్స పొందారు. భారతదేశ మొదటి ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ 132వ జయంతి కార్యక్రమం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మడుపు మోహన్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెహ్రూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టి దేశాన్ని ముందుకు నడిపించారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా నగర అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. चाचा नेहरू चाचा नेहरू चाचा नेहरू अमर है चाचा नेहरू अमर है अमर है चाचा नेहरू। జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశాన్ని మరి స్వాతంత్రం పోరాటమే కాకుండా ఈ దేశానికి పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ దేశాన్ని ముందుకు నడిపించి గ్రామాలలో కరెంటు లేని పరిస్థితుల నుంచి ఈరోజు మరి అగ్ర దేశాలకు పోటీగా మనం వెళ్తున్నామంటే ఇవన్నీ కూడా జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఆ రోజు ప్రణాళికలే. అదే కాదు, వారు
మరి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశానికి దిశ దశ చూపించినటువంటి గొప్ప మహనీయులు. వారి విగ్రహాన్ని మొన్న సవరన్ స్ట్రీట్లో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో తీసి మోడీ మీద డ్రైనేజ్ మీద పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు నగలపాలక సంస్థ కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మేము దాన్ని తీయడం కోసం ధర్నా చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. మరి వచ్చినటువంటి కమిషనర్ మాకు క్లియర్గా వెంటనే నెహ్రూ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి మాటిచ్చి ఇప్పటికీ 4 నెలలు గడుస్తూ ఉంది. మేము పదే కోరుతా ఉన్నాం, ఇది మంచి పద్ధతి కాదు. మీరు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఈ దేశాన్ని మరి ఈరోజు మనము స్వేచ్ఛా వాయువు పీల్చుతున్నటువంటి ఈ పరిస్థితి కల్పించినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలను మీరు ఈ విధమైనటువంటి అవమానాలు గురి చేస్తా ఉన్నారు. దీనికి సమాజం కానీ ప్రజలు క్షమించాలని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాం. వెంటనే నెహ్రూ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి వారి యొక్క ఈరోజు జయంతి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకోండి, వారిని మనము స్మరించుకొని వారి యొక్క గొప్పతనాన్ని ఈరోజు మనం గుర్తుంచుకుంటేనే భవిష్యత్తులో మనల్ని భావితరాలు క్షమిస్తాయి. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్లో గల శిశురక్ష తిరుమల చిల్డ్రన్ హాస్పిటల్ను ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. బాలల దినోత్సవం రోజు శిశురక్ష హాస్పిటల్ను ప్రారంభించుకోవడం చాలా అభినందనీయమని వారు అన్నారు. చిన్న పిల్లలకు 24 గంటల సేవలు అందించడానికి హాస్పిటల్ డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని డాక్టర్లు విజయ్ కుమార్ రాజు, ఉమా జనార్దన్, అశ్విన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కష్టపడాలి. అందరికీ ఈ టీం మా సహకారాలు పేర్లోనే ఉంది చూసుకోండి. Retired 10-12 years back with a service of nearly 40 years as a gynecologist. ఈ పల్లెటూరులో ఎలా ఉంటుందంటే ప్రీటర్మ్ డెలివరీస్, స్మాల్ బేబీస్ జరిగినప్పుడు హైదరాబాద్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి మనకు ఉంటాం. అలా అంటే 100 kilometers ట్రావెల్ చేసి, విచ్ ఇస్ నాట్ ఏ ఈజీ జాబ్. అన్ని ఫెసిలిటీస్ ఉండవు మనకు. సో వెళ్ళడం కంటే ఇప్పుడు వీ హ్యావింగ్ టెర్షరీ కేర్ హియర్. టెర్షరీ కేర్ అంటే CPAP, వెంటిలేటర్స్, తర్వాత 600 గవర్నమెంట్ హాస్పిటల్ కామారెడ్డి జిల్లా ఆసుపత్రి సిబ్బంది ఈరోజు శిశు సంరక్షణ అనేటువంటి హాస్పిటల్, శిశురక్ష హాస్పిటల్ ఓపెనింగ్ కొరకు ఈ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ డాక్టర్ల వైజ్ కానీ, తర్వాత ఫెసిలిటీస్ వైజ్ కానీ ఇక్కడ ఇంతకుముందు ఏదైతే సర్వీసెస్ లేవో అట్లాంటి సర్వీసెస్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ హాస్పిటల్కి ఉంది. సాధ్యమైనంత వరకు ఏంటంటే మేము చాలా సీరియస్ ఉన్న కేసెస్ అన్ని కూడా గవర్నమెంట్ నుంచి కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి కూడా చాలా వరకు బయటకు పంపించడం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్పై రస్మై బాలకిషన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల బీజేపీ నాయకులు బాలకిషన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రసమైకి ధైర్యం ఉంటే దళితుని సీఎం చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు చేయలేదో అడగాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి క్రాంతి అన్నారు. అంతేకాని ప్రధానమంత్రి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాబోయే రోజుల్లో తగిన గుణపడం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జెండా కిందికి
దిష్టిబొమ్మ దగ్గడం చేయడానికి అన్న బాలకిషన్ అన్న నీకేమైనా బుద్ధి ఉందా? నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నీ కాన్స్టిట్యున్సీలో దళిత బంధు ఉందా, లేకపోతే నీ కాన్స్టిట్యున్సీలో దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా లేదా అన్న విషయం మీద నువ్వు ధర్నాలు చేయగాని ఇలా నువ్వు ఎంపీ గారిని పట్టుకొని నరేంద్ర మోడీ కట్టుకోవడం మీరు సభ్యసం కాదు. ఈరోజు రైతులకు కూడా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం FCI మీకు అన్ని రాష్ట్రాలకు కూడా ఒక నివేదిక ఇచ్చింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా నివేదిక పంపింది. అది ఒక భావంగా చూస్తే ఒక దొంగ పోయి నేనే రాజునన్న చందంగా మారింది. ఇలా నీవు దళితులని ఒక సమితి ప్రేమ ఒలకపోతున్నావు. ఇలా 4 తారీఖు వరకు అప్పుడేమో నాకు ఎలక్షన్లు కూడా వచ్చింది, బీజేపీ వారు అడ్డగించుకో అని. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు విద్యార్థులకు పండ్లు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మహిళా నాయకురాలు బత్తుల మీరా, పట్టణ అధ్యక్షులు నగేష్, గుడిపెల్లి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వస్తుంటే బాగుంటుందని మీరామయ్య అవకాశం కనిపించింది. ఎవరికి ఏం కావాలో చెప్పండి, ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాం. వారం రోజుల లోపల మీకు ఏమైనా స్వెటర్ కావాలన్నా, ఎవరికైనా బుక్స్ కావాలన్నా, లేకుంటే ఎవరికి ఏం కావాలా, బ్లాంకెట్ కావాలన్నా, ఏమన్నా కావాలంటే మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా టౌన్ కమిటీ నాగేష్ గారు, మేము, మా చంద్రాల రాహుల్ గారు, మా కౌన్సిలర్ అందరూ తీసుకొచ్చిస్తాం. చెప్పండి బేట, ఇవాళ స్పీచ్ ఇవ్వ బేట. చాచా నెహ్రూ జన్మదినం ఉన్నది, ఇంకా అందరూ ఇవాళ చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం. అందరికి తెలుసు చాచా నెహ్రూ అంటే చిన్న పిల్లలు చాలా ఇష్టం. ఇంకా చాచా నెహ్రూ ఈ తెలంగాణ కోసం, తెలంగాణ ఇవాళ తెలంగాణ వాళ్ళ అమాయకులు, ఈ తెలంగాణ ఉన్న వాళ్ళు మంచి మనుషులు, ఆంధ్ర వాళ్ళు చాలా హుషారు ఉన్నారు. ఈ రోజు కలుపుకుంటున్నాం. కానీ ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్లోని RS డయాగ్నోస్టిక్ సెంటర్ ఫ్రీ బ్లడ్ షుగర్ క్యాంప్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య విజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో RS డయాగ్నోస్టిక్ సెంటర్ యజమానులు అల్తాఫ్ అఫ్తాబ్ పాల్గొన్నారు. మేడం ఇక్కడ చూడండి, మేడం ఇక్కడ చూడండి, మేడం ఇక్కడ, మేడం చూడొచ్చు భయ్యా. బోధన్ ఏరియా సిపిఎం పార్టీ మహాసభలు రాకాసిపేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ధర్నాలు చేయడం వల్ల రైతులకు ప్రయోజనం లేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు అన్నారు. ఈ రెండు ప్రభుత్వాలు రైతులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ సభలో ఏరియా నాయకులు, పార్టీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ నిర్వహించినటువంటి ఉద్యమాలతో పాటు కరోనా కష్టకాలంలో ప్రజలకి ఆదుకోవటానికి ఏ రకంగా అయితే పార్టీ
అండగా ఉన్నదో ఈ విషయాలన్నింటినీ చర్చించడంతో పాటు రాబోయే కాలంలో బోధన్ ప్రాంతంలో ప్రజా సమస్యలపైన ప్రజా ఉద్యమాల నిర్వహణ కోసం ఈ మహాసభలో కర్తవ్యాలను నిర్ణయించుకోవటం జరుగుతుంది. ఈ కర్తవ్యాల అమలు కోసం రాబోయే కాలంలో పార్టీ ఉద్యమ విస్తరణతో పాటు ప్రధానంగా ఈ ప్రాంతంలో గత ప్రభుత్వాలు ఏదైతే హామీ ఇచ్చాయో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడంలో కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వరి స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి అనేటువంటిది రైతులకు సూచన చేస్తూ ఉన్నారు. ఈ రైతులకు సూచన చేసే ముందు ఈ ప్రాంత రైతులకు ఇచ్చినటువంటి హామీ ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం, ప్రభుత్వ పరం చేస్తామని చెప్పినటువంటి హామీని అమలు జరపాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ మహాసభలో వాటి కోసం కర్తవ్యాలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు వరి కొనుగోలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ రైతుల్ని పుట్టిముంచేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు, సరైనటువంటి మద్దతు ధర పలకటం లేదు, కొనుగోలులో అనేక రకాల అవస్థలు పెడతా ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలా, అట్లాగే కార్మికులకు ఏదైతే పోరాడే హక్కు ఈ కార్మిక చట్టాల సవరణలు చేశారో వాటిని ఉపసంహరించుకోవాలా. బీజేపీ ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ అరవింద్ ఎన్ఎస్ఎఫ్ తెరిపించడంలో నేను పోరాటం చేస్తానని చెప్పిండు, కానీ గత 2.5 సంవత్సరాల్లో ఒక్క పోరాట కార్యక్రమాన్ని నిర్వహించలేదు. కాబట్టి ఇప్పటికైనా అరవింద్ ఈ ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది, రైతులకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శివాలయంలో ఉమామహేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు నిర్వహించిన ప్రధాన చిలకలూరిపేటలో న్యాయ విజ్ఞాన సదస్సు, ప్రజలకు న్యాయ వ్యవస్థపై అవగాహన. విశాఖ ఏజెన్సీలో ఒక్కసారిగా విషాదం, మహిళా మృతి, ముగ్గురి పరిస్థితి విషమం. మచిలీపట్నంలో వ్యక్తిపై హత్యాయత్నం, ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఘాతుకం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.